హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చారీస్ ఇంగ్లీష్ అకాడమీ. మనకు ఈ ఇంగ్లీష్ గ్రామర్ నుండి మీకు గ్రామర్ పార్ట్లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా మనకు గ్రామర్ పార్ట్ నుండి మార్క్స్ ఖచ్చితంగా మనము స్కోర్ చేయొచ్చు. ఇక్కడ మనకు కానిస్టేబుల్ ఎగ్జామ్ అయినా కావచ్చు, ఏపీ తెలంగాణ, లేదంటే టెట్ డిఎస్ ఎగ్జామ్ అయినా కావచ్చు, లేదంటే తెలంగాణ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్ అయినా కావచ్చు, స్టేట్ సెంట్రల్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది గ్రామర్ పార్ట్. ఈ గ్రామర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఎవరైతే చారీస్ ఇంగ్లీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేశారో వారికి ఈ వాట్సాప్ గ్రూప్ ద్వారా డైలీ కనీసం ఒక 10 నుండి 15 నిమిషాలు మీకు ఇంపార్టెంట్ ఇంగ్లీష్ గ్రామర్ మీద క్లాసులు చేయడం జరుగుతుంది. మనకు కాంపిటేటివ్ ఎవరైతే ఉన్నారో తెలంగాణ, ఏపీలో స్టేట్ సెంట్రల్ ఎగ్జామ్ రాసేవారు ఈ గ్రామర్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి గ్రామర్ పార్ట్లో ఏమేమి చాప్టర్స్ ఉన్నాయంటే ఫస్ట్ చాప్టర్ చూసుకుంటే మోడల్స్. ఈ మోడల్స్ అనే చాప్టర్ని మీరు క్లియర్గా ఎలా చదవాలి, ఏ విధంగా చదవాలన్నది నేను మీ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఒక వీడియో చేసి మీకు పంపిస్తుంటా. మోడల్స్. సెకండ్ చాప్టర్ వచ్చేసి టెన్సెస్. ఇందులో ఉండే టెన్సెస్ మీరు నేర్చుకోవాలి. అదేవిధంగా థర్డ్ చాప్టర్ వచ్చేసి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ నేర్చుకోవాలి. అదేవిధంగా ఫోర్త్ చాప్టర్ వచ్చేసి డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ నేర్చుకోవాలి. ఇదంతా మనకు స్కూల్ లెవెల్ గ్రామర్. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి క్వశ్చన్ ట్యాగ్ అనే చాప్టర్ నేర్చుకోవాలి. సిక్స్త్ చాప్టర్ వచ్చేసి ఇఫ్ క్లాజెస్, వీటినే కండిషనల్ క్లాజెస్ అని కూడా అనొచ్చు. ఈ 6 చాప్టర్స్ అన్నీ రిలేటెడ్ అయినా ఉంటాయి. నెక్స్ట్ చాప్టర్, 7th చాప్టర్ వచ్చేసి ఆర్టికల్స్. ఈ ఆర్టికల్స్ అనేది మనకు స్కూల్ లెవెల్ నుండి వస్తుంది. ఎప్పుడు ఏ అండ్ ద అనే ఆర్టికల్ యూజ్ చేయాలని తెలుసుకుందాం. 8th చాప్టర్ వచ్చేసి ప్రిపోజిషన్స్, ఇన్, ఆన్, అపాన్, బిట్వీన్, అమాంగ్ అనే ప్రిపోజిషన్స్ గురించి. 9th వన్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఏ ఎగ్జామ్ రాయండి ఖచ్చితంగా గ్రామర్ పార్ట్లో ఉన్న ఈ 10 చాప్టర్స్. 10th చాప్టర్ ఈజ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇవి గ్రామర్ పార్ట్ సంబంధించింది. 11th చాప్టర్ ఈజ్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్. టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, సింపుల్ సెంటెన్స్, కాంప్లెక్స్ సెంటెన్స్, కాంపౌండ్ సెంటెన్స్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అండి, స్టేట్ సెంట్రల్ ఎగ్జామ్ ఏది రాసినా ఈ గ్రామర్ పార్ట్లో ఉన్న 11 చాప్టర్స్ మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి నా వంతు కొంతవరకు మీకు కొన్ని క్లాసులు ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ గ్రామర్ పార్ట్తో పాటు ఇంకా ఏ యూనిట్, ఈ యూనిట్ను మీరు ఫస్ట్ యూనిట్గా మీరు డిసైడ్ చేసుకోండి. యూనిట్ నెంబర్ 1 అనుకోండి. అదేవిధంగా ఈ గ్రామర్ పార్ట్ తర్వాత ఇప్పుడు జనరల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్లో గ్రామర్తో పాటు ఎక్కువ క్వశ్చన్స్ దేని నుండి వస్తున్నాయంటే వొకాబులరీ, పద సంపద. ఈ వొకాబులరీ నుండి క్వశ్చన్స్ ఎక్కువ అడగడం జరుగుతుంది. వొకాబులరీలో మెయిన్ చాప్టర్స్ ఏంటంటే ఫస్ట్ చాప్టర్ సినానిమ్స్. సినానిమ్స్ అనే నానా అర్థాలు, సేమ్ వర్డ్స్. సెకండ్ చాప్టర్ వచ్చేసి అపోజిట్ వర్డ్స్, యాంటోనిమ్స్, వ్యతిరేక పదాల గురించి ఎగ్జామ్లో అడుగుతూ ఉన్నాడు. థర్డ్ చాప్టర్ వచ్చేసి వర్బ్స్ గురించి తెలుసుకోవాలి. ఫోర్త్ చాప్టర్ వచ్చేసి ప్రేజల్ వర్బ్స్. ఏ ఎగ్జామ్ అని రాయండి అండి, గ్రామర్ కంటే ఎక్కువ ఇప్పుడు వొకాబులరీ నుండి అడుగుతుండు. సినానిమ్స్, యాంటోనిమ్స్, వర్బ్స్, ప్రేజల్ వర్బ్స్. ఫిఫ్త్ చాప్టర్ వచ్చేసి స్పెల్లింగ్స్ గురించి, ఎగ్జామ్లో స్పెల్లింగ్స్ గురించి కూడా అడుగుతుండు. అదేవిధంగా 6th చాప్టర్ వచ్చేసి ప్రోవర్బ్స్, సామెతల గురించి ఎగ్జామ్లో అడుగుతుండు. 7th చాప్టర్ వచ్చేసి ఈడియమ్స్, జాతీయాల గురించి ఎగ్జామ్లో అడుగుతుండు. అదేవిధంగా 8th చాప్టర్ వచ్చేసి మనకు ఈ యొక్క యాంటోనిమ్స్, సినానిమ్స్, వర్బ్స్, ప్రేజల్ వర్బ్స్, స్పెల్లింగ్స్, ప్రోవర్బ్స్, ఈడియమ్స్తో పాటు 8th చాప్టర్ అనేది సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. ఈ సెంటెన్స్ అరేంజ్ ఏ విధంగా చేయాలి అని మనకు రీసెంట్గా జరిగిన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో సెంట్రల్ ఎగ్జామ్ అయిన ఎస్ఎస్సి, సిజిఎల్, బ్యాంకింగ్ ఎగ్జామ్ అయినా బ్యాంక్ పిఓ సంబంధించిన ఈ రీఅరేంజ్మెంట్ కూడా మనకు స్టేట్ ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకు గ్రామర్ పార్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ చూడండి,
ఈ 11 చాప్టర్స్. సెకండ్ యూనిట్ వచ్చేసి వొకాబులరీ. ఇక థర్డ్ యూనిట్ వచ్చేసి మనకు కాంప్రహెన్షన్ ప్యాసేజ్. మీరు కాంప్రహెన్షన్ అంటే ప్యాసేజ్ని అర్థం చేసుకున్న తర్వాత ఆ ప్యాసేజ్లో కింద ఇచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం. ఈ విధంగా మనకు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఈ 3 యూనిట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. గ్రామర్ పార్ట్లో ఉన్న 11 చాప్టర్స్, అదేవిధంగా వొకాబులరీ పార్ట్లో ఉన్న 8 చాప్టర్స్, కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఈ విధంగా మీరు ఈ యొక్క 3 యూనిట్స్ మీరు ఏ ఎగ్జామ్ రాసినా ఖచ్చితంగా చాలామంది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ స్కిప్ చేస్తారండి ఇంగ్లీష్ గ్రామర్. అలా స్కిప్ చేయకుండా ఉండడానికి నేను ఎవరైతే చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేశారో ఆ డౌన్లోడ్ చేసిన వాళ్ళకి మీకు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశాను. ఇక్కడ నుండి మీకు రోజు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ డే బై డే అయినా డైలీ అయినా 2 డేస్కి ఒకసారైనా కొంత ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాను. మీరు మీ ఫ్రెండ్స్కి కానీ మీ రాసే ఎగ్జామ్కు చాలా వరకు యూజ్ అవుతుంది. అది యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటూ ఇక్కడ నుండి ఏం బెనిఫిట్స్ అంటే ఈ యొక్క 3 యూనిట్స్ మీద కొంత అవగాహన ఇస్తూ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుండ్రో, సపోజ్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తుండ్రో వారి కోసము ఒక మెటీరియల్ తయారు చేయడం జరిగింది. ఈ మెటీరియల్ మీకు పోస్ట్ ద్వారా మీకు ఈజీగా ఏ విధంగా మనము ఈ యొక్క టోటల్ గ్రామర్ పార్ట్లో ఉన్న టోటల్ యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఈ విధంగా యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3ని నేను డిజైన్ చేయడం జరిగింది. ఈ గ్రామర్ పార్ట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సార్ ఇక్కడ చూద్దాం ఒకసారి. బిగ్గెస్ట్ సెల్ అని 599 పెట్టాను. ఇందులో మీకు కోంబో ప్యాక్ ఇచ్చాను 2 బుక్స్. ఈ ఇంగ్లీష్ గ్రామర్, ఈ గ్రామర్ బుక్ అనేది మీకు 450 పేజెస్తోని 450 పేజెస్తోని ఈ బుక్ అనేది రాయడం జరిగింది. దాంతోపాటు మీకు ఒక వొకాబులరీ బుక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. వొకాబులరీలో మీకు సినానిమ్స్, యాంటోనిమ్స్, యూనిట్ 2 అని అనుకున్నాం కదా, ఆ సిలబస్తో పాటు కాంప్రహెన్షన్ ప్యాసేజ్. ఆల్ కాంపిటేటివ్ స్టేట్ సెంట్రల్ ఎగ్జామ్ రాసే వాళ్ళకు ఈ పుస్తకాలు మనకు మార్కెట్లో అవైలబుల్ ఉంటాయి. యాప్ ఎవరైతే మనది యాప్ తీసుకున్నారో వాళ్ళకు ఈ బుక్స్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ తెలంగాణ టెట్ డిఎస్సి, తెలంగాణలో టెట్ డిఎస్సి వాళ్ళ కోసం ఇంగ్లీష్ గ్రామర్ బుక్ వొకాబులరీని మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఏపీ టెట్ డిఎస్సి కోసమని ఇలా ఇంగ్లీష్ గ్రామర్ బుక్ వొకాబులరీ అనేది డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అండి. ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఏపీ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్లో ఈ యొక్క గ్రామర్ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు వొకాబులరీ బుక్ ఏపీలో రాయబోయే ఒక 40,000 స్టూడెంట్స్ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తుండ్రు. వారి కోసం ఈ కానిస్టేబుల్ సంబంధించిన గ్రామర్ బుక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనకు ఈ యొక్క వాట్సాప్ ఏదైతే క్రియేట్ చేశామో ఆ వాట్సాప్ ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ మేము ఇస్తూ చాలామంది దగ్గర, ప్రతి స్టూడెంట్ దగ్గర ఈ బుక్స్ అనేది ఖచ్చితంగా మీరు కలిగి ఉండాలని మెయిన్ కాన్సెప్ట్తోని ఈ యొక్క 4 బుక్స్ మీకు అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ మనకు బుక్స్ ఉండడం వల్ల ఆన్లైన్లో క్లాసులు వింటూ ఈ బుక్స్ అనేది మీకు ఎంతగానో యూస్ఫుల్ అవుతుంది. ఇందులో ఉండే క్వశ్చన్స్ కూడా చాలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి. ఈ పుస్తకంలో మీకు ప్రతి చాప్టర్ వెనకాల కొన్ని బిట్స్ ఇవ్వడం జరిగింది. ఆ బిట్స్ అన్నీ మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక దారిలాగా, ఒక గైడ్ లాగా యూజ్ అవుతుందని ఊహించుకుంటున్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి. రెగ్యులర్గా ప్రాక్టీస్లో ఉండగలిగితే ఇలాంటి క్వశ్చన్స్ ఎగ్జామ్లో వస్తే మనం చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం వల్ల మీకు ఎలాంటి టైం వృధా కాకుండా ఒక 10 to 15 minutes ఆర్ 10 minutes ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మీద డిస్కషన్ చేస్తూ డే బై డే కానీ 2 డేస్కి ఒకసారి కానీ ప్రతిరోజు మీకు అందుబాటులో ఉండే విధంగా మేము ప్లాన్ చేస్తున్నాం. ఇక్కడ ఈ విషయాన్ని, ఈ యొక్క సమాచారాన్ని మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. చారీస్ ఇంగ్లీష్ అకాడమీ అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి.